వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 380 వీడియో. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇవాళ 2025 డిసెంబర్ 30న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఆధునాతన స్వదేశీ పౌర హెలికాప్టర్ ఏది? ఇది స్వదేశీ పౌర హెలికాప్టర్ అంటున్న ఆధునాతన అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి హెలికాప్టర్ని రీసెంట్గా మనం లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ధ్రువ్ ఎన్జీ. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ధ్రువ్ ఎన్జీ అనగా ఏంటిది అంటాడండి. ఏమిటి అన్నప్పుడు మీరు ఇది చూసుకోవాలి. పౌర హెలికాప్టర్ అంటే మనుషులు ప్రయాణం చేయడానికి వీలుగానే ఉంటుంది. ఇది గమనించండి. మన సైనిక అవసరాలు తీర్చడానికి కావచ్చు, ఇతరత్ర ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, మరి దానికోసం అయితే దీన్ని తీసుకొచ్చిండ్రు. ఇది పూర్తిగా మన దేశంలోనే తయారు చేయబడింది. స్వదేశీ టెక్నాలజీ వాడిండ్రు. ద నెక్స్ట్ జనరేషన్ సివిల్ హెలికాప్టర్ అంటున్నాం. ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ లైన్ ఇచ్చాను నేను, రైట్? క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తాడు. ఒక గంటకి 285 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది ఇది. అది కూడా చూసుకోండి. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. హాల్ బెంగళూరులో ఉంది. బెంగళూరులోనే దీన్ని లాంచ్ చేశారు, రైట్? ఏ కంపెనీ తయారు చేసింది, దాని ప్రత్యేకత ఏంటిది, దాని పేరేంటిది, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 2, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా ఎంత? ఇండియా పాపులేషన్ ఎంత ఉంది ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి? ఇది యుఎన్ఓ అంచనాల ప్రకారం, మన సెన్సస్ ప్రకారం కాదు, యుఎన్ఓ అంచనా ప్రకారము మన పాపులేషన్ వచ్చేసి 146.39 కోట్లు ఉంది. ఇప్పుడు 2026లో మనకి జనాభా లెక్కలు జరగబోతున్నాయి. ఆ పాపులేషన్ ఆ సెన్సస్ అయిపోయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎంతమంది ఉన్నారనేది. యుఎన్ఓ అంచనా అయితే 146 crores అయితే ఉంది మనకి. చైనా వచ్చేసి 141.61 కోట్లు. ఈ యుఎన్ఓ ప్రకారం చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. అమెరికా జనాభా 34.73 crores ఉంది ప్రజెంట్. 1901లో మన పాపులేషన్ వచ్చేసి ఎంత తెలుసా మీకు? 23.6 కోట్లు. ఇవాళ 146 కోట్లకి మన జనాభా చేరుకున్నది. 2011 సెన్సస్ ప్రకారం 121 కోట్లు ఉంది ఇండియా జనాభా. అది కూడా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక 2025 ప్రకారం తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్న దేశం, రైట్? ముందుగా తలసరి ఆదాయం అంటే ఒక దేశంలో సంపాదించినటువంటి మొత్తం జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే మనకు తలసరి ఆదాయం. అది హయ్యెస్ట్ ఎక్కడ ఉంది? ఐఎంఎఫ్ రిపోర్టు ప్రకారం అది ఏ దేశంలో హయ్యెస్ట్ ఉందంటే మీకు లిచెన్స్టైన్ దేశం ఉంది కదా, సో అక్కడ మీకు హయ్యెస్ట్ ఉందండి. ఇక్కడ చూడండి, $2,01,110 అయితే మీకు అక్కడ మరి ఉండడం అనేది జరిగింది తలసరి ఆదాయం అనేది. సో మీరు అదే చూస్తే మీకు ఇక్కడ ఇండియాలో $1,201, మనం 123rd ప్లేస్లో ఉన్నామండి. మన పొజిషన్ చూడండి తలసరి ఆదాయంలో. అదే 190వ ప్లేస్లో చివరి ప్లేస్లో సౌత్ సూడాన్ ఉంది. ఇది చివరి స్థానంలో ఉంది $954తో. ఇది జాతీయ ఆదాయం అంటే తలసరి ఆదాయంలో. క్వశ్చన్ నెంబర్ 4, యుఎన్డిపి హెచ్డిఐ రిపోర్టు 2025 ప్రకారం తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? 2025లో రిపోర్ట్ వచ్చింది. అది 2023 లెక్కలకు సంబంధించి గమనించండి. ఇచ్చాను ఆల్రెడీ, ఇంతకుముందు కూడా ఇచ్చాను. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్లో ఉంది. వీళ్ళు ప్రతి సంవత్సరం మనకు మానవాభివృద్ధి సూచిని ప్రచురిస్తారు. హెచ్డిఐ, దీన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. అంటే వాళ్ళు కొన్ని క్రైటీరియా తీసుకొని మనకు దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మీకు ఆయు ప్రమాణం కానివ్వండి, అక్షరాస్యత కానివ్వండి, జీవన ప్రమాణాలు, సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇస్తారు. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే మనకి 2025 రిపోర్ట్ ప్రకారం ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ప్లేస్ 193 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. దాంట్లో లాస్ట్ ప్లేస్లో సౌత్ సూడానే ఉంది, మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీ. ఇండియా పొజిషన్ గుర్తుంచుకోండి, 130 ప్లేస్లో ఉన్నాం మనం. 130వ ర్యాంకు మనకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 5, పిఎం-శ్రీ పథకంలో పిఎం-శ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? పిఎం-శ్రీ పథకం అనేది స్కూల్స్ను అభివృద్ధి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఒక స్కీమ్ అండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని ఈ స్కీమ్ లాంచ్ చేశారు. దీన్ని యూజ్ చేసుకోవడంలో ఒక రీసెంట్ సర్వే ప్రకారము ఏ స్టేట్ ముందున్నదంటే ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి యూపీ ఉందండి. పిఎం-శ్రీ అంటే ఫుల్ ఫామ్ ఇచ్చాను.
ఇది మనకి 2022లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. టు ట్రాన్స్ఫార్మ్ ఓవర్ 14,500 ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఇంటూ మోడల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ఇవన్నీ కూడా అక్కడ సమకూరుస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా మన 2020, దాంట్లో భాగంగా పాఠశాలని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. 2025 సెప్టెంబర్ 13న భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ప్రారంభించారు? రైట్, రీసెంట్గా ఒక స్టేట్లో ఈశాన్య రాష్ట్రాలలో ఈ రైల్వే లైన్ స్టార్ట్ చేశారండి. ఎస్పెషల్లీ మీకు ఈశాన్య రాష్ట్రాలలో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏది లాంచ్ చేసినా కూడా కంపల్సరీ ఫోకస్ చేయండి. ఎందుకంటే అక్కడ అభివృద్ధికి ఇప్పుడిప్పుడే నోచుకుంటున్నటువంటి ప్రాంతాలు, చాలా ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి అక్కడ. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఏవైనా అక్కడ చేసేటప్పుడు డెఫినెట్గా ఫోకస్ చేయండి. సో ఈ స్టేట్ వచ్చేసి మనకి మిజోరాం అండి. మిజోరాం 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ప్రస్తుతం తైవాన్ అధ్యక్షుడు ఎవరు? రీసెంట్గా మనకు న్యూస్లోకి వచ్చిందండి. తైవాన్ మీకు చైనాకి దగ్గరగా ఉంటుంది కదా, జపాన్కి చైనాకి దగ్గరగా. చైనా ఏం చేస్తుంది అంటే తైవాన్ని మా కంట్రీలో భాగం ఇది, మేము దీన్ని కలుపుకుంటామని చైనా అయితే హెచ్చరిస్తుంది. తైవాన్ ఏమో లేదు లేదు, నేను దేంట్లో భాగంగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను అని తైవాన్ వైపు ఒక పోరాటం తైవాన్ చేస్తుంది. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు రీసెంట్గా వచ్చాయి చైనాకి తైవాన్కి. సో అక్కడ అధ్యక్షుడు వచ్చేసి మనకు లై చింగ్ టే ఉన్నాడండి. సో మీకు ఒకప్పుడు జపాన్ కాలనీగా ఉన్న ఈ తైవాన్ 1949 చైనాతో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోవడంతో ప్రస్తుతం అది స్వతంత్రంగా ఉంటుంది. కానీ తైవాన్ చైనా తన సొంత భూభాగంగా పేర్కొంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకారం భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్ ఏది? బెస్ట్ బ్యాంక్ వచ్చేసి ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. SBI, ICICI, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్. రైట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రైట్, భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్ ఇది. పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ బ్యాంకులలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మొదట్లో మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం. 1921లో అది ఎస్టాబ్లిష్ అయింది. 1955 జూలై 1న దాన్ని SBIగా మార్చారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది, గమనించండి. ఓకే, ఫస్ట్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు 1921లో. 1955లో SBIగా మార్చాం. SBI ఎప్పుడు ఏర్పడింది అంటే 1955లో SBIగా ఏర్పడింది. ఇది మనకు ఉత్తమ బ్యాంక్గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. దేశంలో తొలి QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ సదుపాయాన్ని ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు? చూడండి, ఇక్కడ మీకు గోవా, కేరళ, కర్ణాటక, బీహార్ 4 ఆప్షన్స్ ఇచ్చాను. రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కోజికోడ్లోని పుతియారలో ఉన్న ఫెడరల్ బ్యాంకులో ఈ సిస్టమ్ అయితే తీసుకోవడం అని జరిగింది. తొలి QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ సదుపాయాన్ని ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. లాస్ట్ క్వశ్చన్. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3న ఎక్కడ ప్రారంభం అయ్యాయి? గుంటూరులో జరుగుతున్నాయండి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. రీసెంట్గా ఈ మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు అటెండ్ కావడం ఇదే ఫస్ట్ టైం. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. మరి తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతుండండి. తప్పకుండా ప్రతి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.